బ్రాహ్మణుల్ని గౌరవించండి, అర్చకుల్ని గౌరవించండి. అర్చకులు చాలా కష్టపడుతున్నారు. మన దేవాలయంలో ఉండే అర్చకులే అనుకోవద్దండి, అర్చకులందరినీ గౌరవించండి. చేతని చిన్న చిన్న సహాయం చేయండి. వాళ్ళ పిల్లలు పెద్ద పెద్దగా చదువుతున్నారు, పిల్లలు చదవటానికి సహాయం చేయండి. నాకు చెప్పండి, ఈ అర్చకుడికి అబ్బాయికి నేను ఇంత చదివిస్తున్నా, ఇంత ఫీజు ఇచ్చాను అని చెప్పండి. వచ్చి ఈ అమ్మాయికి నేను పెళ్లి చేశాను నాకు ఏదో ఖర్చు పెట్టి అని చెప్పండి. వచ్చి చెప్తారా? చెప్పండి. చేస్తామని చెప్పండి. మీ చేతనైన సేవ చేయండి. మీకు ఎదురుగా ఖండితం మన దేవాలయాలు ఉన్నాయి, కనపడుతూనే ఉంటుంది. అది స్వామీజీ ఎంత చేస్తున్నారు లేదని కాదు, ఎంత అని చేయగలరు. మీరు కూడా కొంచెం చేయి వేయాలి, మీరు కూడా కొంచెం ఆదుకోండి. అర్చకుల్ని గౌరవించండి. మీరు దేవస్థానానికి వెళితే వాళ్ళకి గౌరవం ఇవ్వండి. ఒక జవానాలాగా ట్రీట్ చేయొద్దండి, బాగుంటుంది. అది చాలామంది చేస్తున్నారే, జీతం ఇవ్వటం లేదు. ఎంత పాపం అంటే వెళ్ళిన భక్తుల యొక్క పాపమంతా మీకు వచ్చేస్తుంది. అయ్యో అనుకుంటే చాలు, ఆ అర్చకుడు ఆ నీళ్లు పోసేటప్పుడు ఏడుస్తే చాలు, తిట్టించుకోని ఇక్కడ ఉండాలన్నా నేను ఈ సంస్థలు, అయ్యో అని అభిషేకం చేస్తూ ఉంటే చాలు, క్లోజ్, మన జీవితం క్లోజ్. అన్యాయంగా పనిచేయకండి. శాపం కాదు అది, నీళ్లు, కంటి నీళ్లు, ఆ ధార దేవుడి మీద పడుతుంటే మనం ఏమైనా నొప్పి చేసింటే ఆ నొప్పి నిజంగా మన ఇంటికి తగులుతుంది. చేయొద్దండి. ఎవ్వరు ఎందుకు చేయాలి? మనం నీకు నమ్మకం లేకపోతే పోనే పోవద్దు, మాత్రం చేయొద్దండి. మనం ఒక ముద్ద తింటున్నాం, ఒక ముద్ద వాళ్ళకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వకూడదు? మనం ఈరోజు రక్షణ చేస్తున్నారు ఆలయాల్ని. ఎవరు చేస్తున్నారండి? ప్రపంచంలో ఎవరు వెళుతున్నారండి? అందరూ చదివి కంప్యూటర్ వేసుకొని అంతా అమెరికాకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళని ఇక్కడ మర్యాద లేదు. ఎన్నో గుళ్ళు మూతబడి, దీపం లేదు. ఎన్నో గుళ్ళు, ఎన్ని సంస్థలు చూసుకుంటాయి. ఎంత గవర్నమెంట్ ఎంత అని చేస్తున్నారు. అన్ని గవర్నమెంటే. మా ఇంటి వాళ్ళంతా ఊడ్చాలా, ఆ ఇంటి దగ్గర వచ్చి ఎంత గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రజల్లో హిందువులమై మనం, భారతీయులై మనం, భారతంలో పుట్టి మనం ఇది గౌరవం మనం ఇవ్వకపోతే ఇంక కొన్ని రోజులకి ఈ ధర్మం క్షీణించిపోతుంది. మీ చేతనైన సహాయం చేయండి. నాకు చెప్పండి, ఈ అర్చకుడికి మేము సహాయం ఆనందంగా మన గుడిలో ఉంటారు వాళ్ళు. ఫస్ట్ మనకు దొరికే వాళ్ళు